ఏమండి, అతను చెప్పింది నమ్మద్దు. నేనే తప్పు చేయలేదు. ఏదైనా సరే మనం మాట్లాడుకుందాం. కంపెనీ స్టాఫ్ ముందు వద్దండి. ఎవ్రీబడి అటెన్షన్ ప్లీజ్. నేనే మీకు బాస్ని. ఈ కంపెనీ నాది. మీకు జీతం ఇచ్చేది నేను కొన్ని రోజులు రాలేదు అంతే. అందుకని అసలు నేను తిరిగే రానని ఇక్కడ కొంతమంది అనుకున్నారు. అలా అనుకునే అంతా ఆక్రమించుకుందాం చూశారు. వాళ్ల స్థానం ఏమిటో వాళ్ళకే తెలియజెప్తాను. సరే, వాళ్ల సంగతి నేను చూసుకుంటాను. ఇక ముందు మీరంతా ఏ విషయమైనా నాకే రిపోర్ట్ చేయాలి. ఈ కంపెనీ నుంచి చిన్న గుండె సూది బయటికి వెళ్ళినా నా పర్మిషన్తోనే బయటికి వెళ్ళాలి. హోప్ యు అండర్స్టాండ్. ఓకే? ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. అతి చనువిస్తే ఇలాగే నెత్తినెక్కి కూర్చుంటారు. కావ్య, నువ్వు చేసిన తప్పు వల్లే ఈరోజు నా కూతురు కష్టపడుతోంది. నేను ఇలా బాధపడుతున్నాను. ఇకనైనా నీ లెవెల్ ఏంటో తెలుసుకుని ప్రవర్తిస్తే మంచిది. సార్ ఏం సార్ ఈ టైంలో? మరే టైంలో? ఏం లేదు సార్, ఏదో అడగాలి కదా అని అడిగారంతే, ఊరికే. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి, నేనే కస్తూరి మొగుడిని అని చెప్పాలనుకుంటున్నావా? అవును సార్, భలే కనిపెట్టారు సార్. సిగ్గేయట్లేదు? సిగ్గెందుకండి, నేనేగా కస్తూరి మొగుడిని. ఈ విషయం కస్తూరికి తెలుసా? తెలుసు, కానీ 20 ఏళ్లకి ముందు. ఇప్పుడు జ్ఞాపకం ఉందో లేదో తెలీదు. నీది ఒక బతికేనా? అను నాయనా అను, ఇలా ఎంతో మంది అనిపోయారు, అందులో నువ్వు ఒకటివి. మేడం ఎక్కడ? పైనున్నారు, వస్తారు. అరేరే కార్తీక్, ఏమిటి నిలబడ్డావు? కూర్చో. కూర్చో కార్తీక్. ఏమిటి కార్తీక్ అదోలా ఉన్నావు? ముందు కూర్చో. కూర్చో. ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? నీ తమ్ముడు ఏమైనా అన్నాడా? నన్ను చూస్తే మీకు వెటకారంగా ఉంది కదా? వెటకారం కాదు, నీ తమ్ముడు ఏవైనా చేస్తాడు. డబ్బులు లేవనేశాడా? నేనసలు నీ దగ్గర డబ్బే అడగలేదే, నువ్వే తెస్తాను అన్నావు. అప్పుడేదో గొప్పగా చెప్పాను. నా సంపాదనతో చదివిన నా తమ్ముడు పోలీస్ ఆఫీసర్ అయ్యి ఇప్పుడు నన్నే ఎదిరిస్తాడా? ఆవేశపడకు కార్తీక్, నీకు నేనున్నాను. మన బిజినెస్ లో నువ్వే అంతా, సరేనా? నువ్వు నా పక్కనుంటే చాలు, అదే నాకు 100 కోట్లు. అనవసరంగా మనసు పాడు చేసుకోకు. డబ్బు లేకపోతే ఏ, ఎప్పటికీ నువ్వే నా పార్ట్నర్వి. వీడు మనకి పోటీ అయినా భగవంతుడా. నీకు నా మీదున్న అభిమానం కూడా నా తమ్ముడికి లేకుండా పోయింది. మనం చేయబోయే బిజినెస్ లో మనకు రాబోయే లాభం 100 కోట్లు. అందులో సగం 50 కోట్లు నీది. ఆ తర్వాత చూడు, నీ తమ్ముడేంటి, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ నీ కాళ్ల దగ్గర పడుంటుంది. కార్తీక్, డబ్బున్న వాళ్లకే ఈ లోకంలో మర్యాద, గౌరవం. నువ్వు నాకెంత నచ్చజెప్పి ఓదార్చాలని చూసినా
నేను నీకు ఉపయోగపడలేకపోతున్నానని నాకు చాలా బాధగా ఉంది. నీ వల్ల నాకు ఉపయోగం లేదా? ఎవరన్నారు? అదే డబ్బు లేకపోతే పర్వాలేదులే. వద్దు, నేను ఈ బిజినెస్ చేయలేను కస్తూరి, చేయలేను. ఎందుకో ఆ నిర్ణయానికి వచ్చా? ఒక పైసా పెట్టుబడి లేకుండా ఎలా కస్తూరి? కార్తీక్, నాకు కావాల్సింది నువ్వు తెచ్చే డబ్బు కాదు. నాకు నువ్వే కావాలి కార్తీక్. కార్తీక్, నీ పేరు, నీ బ్యాక్గ్రౌండ్ అంతే. ఆ రోజే చెప్పారుగా. చెప్పావు, కానీ నీకంత కష్టం అనిపిస్తే వద్దులే. పోనీ నాకు పని చేసి పెట్టు. ఏం పని? దగ్గరికి రా, చెప్తాను. ఏంటి కార్తీక్ అలా సిగ్గుపడుతున్నావు? రా, దగ్గరికి రా. రా, కూర్చో. హలో, ఏంటయ్యా ఆఫీస్లో ఏమన్నా విశేషమా? విశేషమా అని నెమ్మదిగా అడుగుతారంట మేడం. ఇక్కడ దీపావళి పండగే. కాస్త నాకు అర్థం ఏంటి చెప్తావా? మీకు సంతోషాన్ని ఇచ్చే విషయమే మేడం. అది సరే, కావ్య గారికి సార్కి మధ్య ఏదైనా గొడవ మేడం? గొడవ అంటే పెద్దగా ఏం లేదు. ఆనందరావు బాగా కావ్యని తిట్టి ఆఫీస్కొచ్చాళ్లే. అక్కడ తిట్లయితే ఇక్కడ తిట్లు మీద తిట్లు తిట్టిపడేశారు మేడం. అది అందరి ముందు. ఎవరు ఇక కావ్యకి రిపోర్ట్ చేయకూడదు, దాంట్లోనే ఏదైనా చెప్పాలి అంటూ ఆయన అన్నప్పుడు కావ్య మొహం చూడాలి మేడం. మాడిపోయిందనుకోండి. నిజంగానా? కావ్య కావ్య అని మరీ నెత్తికెక్కించుకున్నాడే, ఆయనైనా ఇలా మాట్లాడేదని మేమే షాక్ అయ్యాం మేడం. ఇక ఆఫీస్లో ఎవ్వరూ కావ్య మొహాన్ని చూడరు, అంతలా అవమానించేశారు. నిజంగా గొంతులో తేనె పోసినట్టుందయ్యా. ఇచ్చుడు, ఎప్పుడైనా ఇటు వస్తే ఓసారి కనిపించి వెళ్ళే. తప్పకుండా మేడం, కానీ ఓ చిన్న డౌటు. నీకు కూడా డౌటా? అడుగు. అది కాదు, ఇంట్లో కావ్యని ఏదో అన్నారన్నారే, అదేంటో తెలుసుకోవచ్చా? నీకెందుకు ఆ విషయం? విషయం ఉంది మేడం, చెప్పండి. కీర్తన మేడంకి ఏదైనా ప్రాబ్లమా? అవును, ప్రాబ్లమే. అచ్చరే గాని నువ్వేమిటి అన్నీ నీ కళ్ళతో చూసినట్టు అక్కడి నుంచి అన్ని చెప్పేస్తున్నావు? ఆ సామర్థ్యం ఉండబట్టే కదా మేడం ఇక్కడ ఉద్యోగం ఇచ్చారు. సారు మేడంని కీర్తన గురించి ఏదో తిడుతున్నారు, అందుకే అడిగాను. సరే సరే, అయితే నేనిక్కడ అంటించిన నిప్పు అక్కడ బాగా వెలుగుతుందన్నమాట. వెలగని వెలగని ఆ నిప్పులో కావ్య మాడి మసైపోవాలి. ఓ, అయితే ఇదంతా మీ ఘనకార్యమేనా? ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉండండి మేడం. కావ్యని ఇక్కడి నుంచి గెంటిస్తేనే నాకు మనశ్శాంతి. ఆవిడ వచ్చిన దగ్గర నుంచి జీతం తప్ప సైట్లో ఒక్క పైసా కూడా పుట్టనివ్వడం లేదు. త్వరగా ఏదో ఒకటి చేసి ఆవిడ గెంటేయండి. పెద్ద తలనొప్పిగా తయారైంది. ఆ కావ్య నీకు మాత్రమే తలనొప్ప? నాకంతకన్నా పెద్ద టార్చర్ గా ఉంది. కానీ ఆనందరావు కావ్యని ఇలాగే తిట్లు మీద తిట్లు తిడుతూనే ఉన్నాడనుకో, ఏదో ఒక రోజు కావ్య ఇల్లొదిలి పారిపోతుంది. ఏదో విధంగా మంచి జరిగితే చాలు మేడం.
తప్పకుండా మంచి జరుగుతుందయ్యా, నేను చెప్తున్నాను కదా. ఉంటాను మేడం. అది మేడం, అది మర్చిపోయాను. అది ఏం లేదు మేడం.